కపుల్ ఫ్రెండ్లీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే యావరేజ్ అనిపించింది. మెయిన్‌గా సెకండ్ హాఫ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. చాలా మూవీస్‌లో చూసేసాం ఆ పాయింట్. దానివల్ల అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు సెకండ్ హాఫ్. ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే హీరోయిన్ చాలా క్యూట్‌గా ఉంది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే శివ చెన్నైలో ఒక జాబ్ కోసం వెతుకుతుంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మిత్రాన్ని కలుస్తాడు. మిత్ర తన లైఫ్‌లోకి వచ్చాక తన లైఫ్ ఎలా చేంజ్ అయింది? చివరికి మిత్ర, శివ ఒకటయ్యారా లేదా అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ని చాలా బాగా రాసుకున్నారు. చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి అక్కడొచ్చే సీన్స్. ఆ సీన్స్‌కైతే చాలా మంది కనెక్ట్ అవుతారు. మెయిన్‌గా మిత్ర క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సినిమా చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్‌ని చూస్తుంటే మన లైఫ్‌లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది కదా అనిపిస్తది. అంత బాగుంది ఆ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ వరకు బానే అనిపించింది. మధ్యలో ఏదో ట్రై చేశారు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రాబ్లమ్ అంతా సెకండ్ హాఫ్‌లో వచ్చింది. ఆ పాయింట్‌ని మనం చాలా మూవీస్‌లో చూసేసాం. దానివల్ల అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది ఆ పోర్షన్ అంతా. ఇంకా క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్‌గానే ఉంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్సెస్. శివగా చేసిన సంతోష్ శోభన్ అండ్ మిత్రగా చేసిన మానస ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఇద్దరు యాక్టింగ్ అదరగొట్టేశారు. అలాగే ఆదిత్య రవీంద్రన్ బీజీఎం పర్లేదు గానీ సాంగ్స్ దెబ్బేశాయి. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్‌లో సాంగ్స్ బాగుంటే సినిమా ఇంకా బాగా అనిపిస్తది. కానీ ఈ మూవీలో సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. ఇంకా డైరెక్టర్ అశ్విన్ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీద్దామనుకున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు సక్సెస్ అయ్యారు. కానీ సెకండ్ హాఫ్ దెబ్బేశారు. మెయిన్‌గా వాళ్ళు చెప్పిన పాయింట్ చాలా మూవీస్‌లో చూసేయడం వల్ల అంత కిక్ ఇవ్వలేదు. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓటీటీలోనే కాబట్టి ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయ్యేది.